అవుట్డోర్ వంటలు అండ్ లాగ్స్. నేను ఈరోజు వీడియో ఏంటంటే మా చెట్లు వేస్తున్నాం అనమాట. పచ్చిమిర్చి, టమాటా, వంకాయ అవన్నీ. ఇవి ఇప్పుడు మేము టమాటాలు, వంకాయలు, కాకరకాయలు అవన్నీ కోసుకోవడానికి మేము మా పెరట దగ్గరికి వెళ్తున్నాం. రండి ఫాలో చేద్దాం. మా వాళ్ళు ముందుగానే వచ్చేసి పుండి కాదు పండిని రెండు మొక్కలు ఇవి. దగ్గరగా 2 కిలోలు ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. కొయ్యి రే పచ్చి కోస్తాను. రిక్కి అక్కడ చీమలు ఉన్నాయి. జిక్కి పచ్చి కొయ్యకు. వాడికి లెక్కలు బాగా వచ్చు. 2 తర్వాత 3 7. చిక్కుడుకాయలు ఉన్నాయేమో చూడు నాన్న. ఎక్కువగా లేవా? ఎక్కువగా లేకపోతే రా. మా చిక్కు టమాటాలు కోస్తా ఉంటే మా జిక్కి టమాటాలు తింటూ తిరుగుతా ఉన్నాడు. వాళ్ళిద్దరు ఆడుకుంటా ఉన్నారు. ఇది మాత్రం కాయలు వస్తాను. కోళ్ళు వస్తున్నాయిరా. జిక్కి బైక్ కాకరకాయలు గీయడానికి వస్తున్నాడు. మా అల్లుడు దగ్గర వచ్చి ఏం చేస్తున్నారో చూడడానికి వచ్చాడు అనమాట. పిలుస్తున్నాడు మా జిక్కి బాయ్. కోసేయండి ఆడి అన్నీ కోసేయండి. కాకరకాయలు 1 అర కిలో వరకు ఉన్నాయి అనమాట. అన్ని కాకరకాయలు కోసేస్తా ఉన్నారు మా పిల్లలు. ఇంటికి వద్దురా అన్నీ ఒకసారి తీసుకెళ్ళినారా. మా వాళ్ళు ఎప్పుడు కోసింది అప్పుడు తీసుకెళ్తా ఉంటారు అనమాట. బెండకాయలు కాసాయి అనమాట. చిన్న చెట్లు. బెండకాయని ఏమంటారా ఇంగ్లీష్ లో? లేడీస్ ఫింగర్ కాదు, లేడీ ఫింగర్. సరే ఎలా కలా కానీ కట్ చేయి. ఎట్టంటే చేతితోటి ఎట్లా పడితే అట్లా కట్ చేయకు, చిన్నగా. నేను తెస్తానన్నా మా చిక్కు తేనివ్వట్లేదు అనమాట. రండి నేను తీసుకొస్తాను. రండి పదండి పదండి. మరికి పచ్చిమిర్చి కట్ చేస్తాడు అనమాట. చాలా చిన్నవి చూడండి. ఈ పచ్చిమిర్చి చాలా అంటే చాలా మంటగా ఉంటాయి. ఆకులు కొయ్యకండిరా.
మొత్తానికి టమాటాలు అయితే 2 కేజెస్ వచ్చాయి అన్నమాట. ఇంక మిగిలినవన్నీ ఒక 1/2 కిలో 1/4 కిలో అలా వచ్చేసాయి. మొత్తానికైతే వెజిటేబుల్స్ కట్ చేసుకొని వచ్చి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.